ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా దర్బారులో సమస్యలు తెలుసుకున్నామన్నారు. ఇళ్ల పట్టాలు, పెన్షన్లపై వినతులు వచ్చాయని తెలిపారు. కాకినాడలో గత ప్రభుత్వ హయాంలో కబ్జాలకు గురైన స్థలాలను అధికారులు గుర్తించారని తెలిపారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే తన దృష్టికి తీసుకురావాలంటున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వారు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జన్మభూమి కమిటీ, అలాగే మరోపక్క ప్రజావేదిక, ఈరోజు చూసుకుంటే ప్రజా దర్బార్. అంటే దీనికి ముఖ్య ఉద్దేశం ప్రజలకి అందుబాటులో టీడీపీ కార్యకర్త నుంచి టీడీపీ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ అందుబాటులోనే ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్ కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఏవైతే కాకినాడ జిల్లా కాకినాడ 10, 11, 12, 13 వార్డుల్లో కూడా ఈ ప్రజా దర్బార్ అంటే ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో నేరుగా వారి ద్వారా తెలుసుకునే విధంగా కూడా ఈరోజు ఎవరైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఈ యొక్క ప్రజా దర్బార్లో కూడా వారు నేరుగా పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూసాము అంటే జన్మభూమి కమిటీ చూసాము, అలాగే ప్రజావేదిక, ఈరోజు ప్రజా దర్బార్ అంటే ప్రజల్లో వారికి ఉండే సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని నేరుగా తెలుసుకునే విధంగా కూడా ఈరోజు మీరు వచ్చారు. అది ఏంటి, ఏమని చెప్తున్నారు ప్రజలు? ఓకే, మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీకి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం ఇది కొత్త ఏం కాదు. నారా చంద్రబాబు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పుడే మనం ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలన చేయాలి, ఆ పరిపాలన చేయాలని చెప్పి జన్మభూమి కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలుసు, జన్మభూమి కార్యక్రమాన్ని పెట్టి అధికారులందరినీ ఒక వేదిక దగ్గర తీసుకొచ్చి అధికారులందరితో పాటు ప్రజలకు పిలుపునిచ్చి పలానా గ్రామానికి పలానా రోజు వస్తున్నాం మేము, మీరందరూ రావాలి అని చెప్పి జన్మభూమి కార్యక్రమం పెట్టి ప్రజాప్రతినిధుల్ని అధికారుల్ని వేదిక ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చిన సమస్యలన్నీ అడిగి తెలుసుకుని అక్కడక్కడే పరిష్కారం చేయడం జరిగేది. కొన్ని సమస్యలు అక్కడక్కడే పరిష్కారం అయిపోయాయి. అంటే కొన్ని సమస్యలు డబ్బులతో పని లేకుండా పరిష్కారం అయిపోతాయి, కొన్ని డబ్బులు నాన్ ఫైనాన్షియల్గా కొన్ని రోడ్లు అడుగుతారు, కొన్ని ఇంకో అడుగుతారు, అన్ని అడుగుతారు, అవన్నీ నోట్ చేసుకునే వాళ్ళు, అవన్నీ కూడా సంబంధిత అధికారులు పంపించి పనిచేయించేవాళ్ళు. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే గత ప్రభుత్వంలో ఆక్రమణలకు గురైనవి, చాలా కబ్జాకు గురైనని చెప్పి ఇప్పటికే మీరు కలెక్టర్గా దృష్టి తీసుకెళ్లారు, ఇప్పటికే దీనిపై అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లారు. దీనికి అంటే ఏవైతే అక్రమదారులకు గురైనయో వాటి వెనక్కి తీసుకొచ్చే విధంగా మీ చర్యలు ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పుడు ఆల్రెడీ గతంలో కూడా చెప్పాం, ఏదైతే కబ్జాలు చేస్తారో కబ్జాలన్నీ మా ప్రభుత్వం వస్తే వెనక్కి తీసుకున్నామని చెప్పాం. ఆల్రెడీ వెనక్కి తీసుకున్నాం కూడా. ఈ రోజున మీ అందరికీ తెలుసు, కాకినాడ మెయిన్ రోడ్లో మీ అందరికీ తెలుసు, మసీద్ సెంటర్లో జిలాని పాన్ షాప్ అని ఉండేది. ఆ పాన్ షాప్ వాళ్ళకి బాబు కార్నర్లో ఈ షాప్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, టర్నింగ్ తిరగడానికి అది ఇబ్బంది అవుతుంది, మీకు టీడీఆర్ బోనస్ ఇచ్చేస్తామని అక్కడ ఉన్న షాపులందరికీ టీడీఆర్ బోనస్ ఇచ్చేసి మనం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఖాళీ చేయించాం. ఆ టైంలో బ్రహ్మాండంగా ఖాళీ చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పెద్ద బ్యాగుల షాప్ పెట్టేశారండి. ఆ రోజు పెట్టద్దని అడ్డుకున్నా సరే బలవంతంగా పెట్టుకున్నారు, బ్యాగుల షాప్ పెట్టేశారు. మేము వచ్చాం, వెంటనే ఖాళీ చేయించాం అది. అలాగే కనకదుర్గ అమ్మవారి దేవాలయం సినిమా రోడ్డు ఈశాన్యంలో రోడ్డు బ్లాక్ చేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు. ఆ రోజు అడ్డుకున్నాం, అయినా సరే వాళ్ళు దౌర్జన్యంగా కట్టేశారు. మేము వచ్చినండి అది ఖాళీ చేయిస్తాం, కాంప్లెక్స్ అంతా తీస్తాం, క్లీన్ చేస్తాం, రోడ్డు వెడల్పు చేస్తాం అక్కడ. అలా ఇవే కాదు, ఏదైతే కబ్జా చేసిన స్థలాలు ఉన్నాయో ప్రభుత్వ స్థలాలు అన్నీ కూడా ఈరోజు వెనక్కి తీసుకుని ఇటు ప్రభుత్వానికి అప్పు చెప్తున్నాం. ప్రజలకి ఏమైనా ఇబ్బంది కలిగించిన గత ఏమైనా ఉంటే అవి కూడా మా దృష్టికి వస్తే వెంటనే అవి కూడా పరిష్కారం చేస్తున్నాం. చూసాం కదా, ఓవరాల్గా అంటే ఇక్కడున్న స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజా దర్బార్ పెట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి వెంటనే సమస్య తీర్చే విధంగా కూడా నేను చూస్తున్నాను. మరోపక్క ఏవైతే కబ్జాలు గురైన కబ్జాలు కూడా ప్రభుత్వ స్థలాలు అయితే ప్రభుత్వానికి అందజేసే విధంగా, ప్రైవేట్ స్థలాలు అయితే ప్రైవేట్ వారికి అందజేసే విధంగా కూడా నేను పూర్తిగా కృషి చేస్తున్నాను. ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా నా దృష్టి తీసుకొస్తే ఇండే సమస్య తీర్చే దిశగా కూడా నేను అడుగులు వేస్తానని చెప్పి ఎవరైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర చెప్పే పరిస్థితి. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, న్యూస్, కాకినాడ జిల్లా కాకినాడ ప్రజా దర్బార్ నుంచి.